హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఛానల్ ఆల్రెడీ 44,000 నియర్లీ 50,000 ఉన్నారు. మానిటైజేషన్ దాకా పోయింది. నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల ఛానలే డిలీట్ అయిపోయింది. అప్పుడు నా ఫోన్ పోవడం వల్ల నేను అది చూసుకోలేదు, అందుకని అలా జరిగిపోయిందనమాట. నేను చేసిన తప్పు మీరు చేయకూడదు. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చూస్తున్నాం అనమాట. ముందుగా సోంపు, తర్వాత జీలకర్ర, మిరియాలు కొంచెం అల్లం, కొంచెం ఇది వేసుకోవాలి, తెల్లగడ్డలు బాగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సోంపు కొంచెం ఎక్కువ వేసుకోవాలా. దీంట్లోనే కల్లుప్పు వేసుకోవాలా. సాల్ట్ మోస్ట్లీ యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. ఎక్కడన్నా ఫైనల్ టచ్ ఇవ్వడం కోసమే సాల్ట్ యూజ్ చేయండి, లేదు అంటే మంచి బ్రాండ్ కల్లుప్పు తీసుకొని యూజ్ చేసుకోండి అనమాట, రాళ్ళుప్పు. తర్వాత వచ్చేసి మెయిన్గా కారప్పొడి వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే ఆడించుకునేదనమాట. కారం తక్కువగా ఉంటుంది, అందుకని నేను ఎక్కువ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు చేప ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతవరకు వీలైతే అంతవరకు బాగా కలపాలన్నమాట. బాగా కలిపి తర్వాత మ్యాగ్నేట్ చేయాలన్నమాట. కొంతమంది మగవాళ్ళు ఉంటారే, ఆడవాళ్ళని అస్సలు అర్థం చేసుకోరనమాట. ఒక ఫ్రెండ్ చెప్తుంది, వాళ్ళ భర్తతో పాటు బయటకు వెళ్తుందంట. వెళ్ళినప్పుడు తనే తీసుకెళ్తాడంట హోటల్కి. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాడంట, ఆ హోటల్కి వెళ్దామా అని చెప్పేసి బయటకు వెళ్ళిన తర్వాత తనకి ఇష్టం వచ్చినది ఆర్డర్ చేసుకొని తింటాడంట. ఈ అమ్మాయిని అడగడనమాట. ఈ అమ్మాయి తర్వాత వచ్చి ఫీల్ అవుతూ ఉంటుంది. కొంచెం ఆడవాళ్ళని కూడా అర్థం చేసుకోండి. కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర మనీ ఉండదు, వాళ్ళు డిపెండెంట్ ఉంటాము. అలాంటప్పుడు కొంచెం అమ్మాయిల మనసు, భార్య మనసు అర్థం చేసుకోండి. అలా కూడా మనం కూడా భర్తల మనసు అర్థం చేసుకోవాలన్నమాట. గొడవ పడితే సంసారం కాదు. ఇప్పుడు విడాకులు ట్రెండ్ అయిపోయింది, అలా చేయకూడదు అనమాట. కలిసి మెలిసి ఉండాలి. ఏ పరిష్కారం వచ్చినా మన ఇద్దరమే పరిష్కరించుకోవాలన్నట్లు ఉండాలన్నమాట. మూడో వ్యక్తి తల దూర్చకూడదు. మనం కూడా అంత దూరం తీసుకుపోకూడదు. ఎంత గొడవ వచ్చినా సర్దుకుపోయేలాగా చూడాలి. ఆ రోజు రాత్రికే మాట్లాడుకొని అది సద్దుమనగాలన్నమాట. దాన్ని అలాగే ఒక 5-6 రోజులు క్యారీ అయితే ఎవ్వరూ చేయకూడదన్నమాట. ఆడవాళ్ళు కూడా గొనగడం ఆపండి. కొంచెం మనం కూడా అది తగ్గించుకోవాలి. మగవాళ్ళు మోస్ట్లీ గొనగమాటారు, కానీ ఆడోళ్ళే అలా చేస్తూ ఉంటారు. అలా ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని, ఉప్పు ఆల్రెడీ వేసాము, లాస్ట్లో చెక్ చేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోయిందా లేదా అని కొంచెం ఉప్పు వేసుకుంటే చాలు. ఫైనల్గా నేను కొంచెం వేసుకున్నా. మీరు చేపలు కడిగేటప్పుడే ఒక్కోసారి ఉప్పు, నిమ్మకాయ వేసి కడిగే వాళ్ళైతే నిమ్మకాయ వేయాల్సిన అవసరం లేదు మేము మామూలుగా కడుక్కున్నాము అంటే ఇక్కడ కొంచెం జస్ట్ నిమ్మకాయ వేస్తే చాలన్నమాట. ఒక 3-4 అవర్స్ మ్యాగ్నేట్కి పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకోండి. యూజువల్గా ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మా పాప తినదనమాట, మా ఇంట్లో ప్యాన్ ఫ్రై తినరు, అందుకని నేను ఇలా డీప్ ఫ్రైయే చేస్తాను. దానికోసమే ఇది నేను మింత్రాలో తీసుకున్నాను అనమాట. జస్ట్ 250 రూపీస్ అనమాట. వాషెఫ్ వాళ్ళది చాలా బాగుంది. వండర్ షెఫ్ వాళ్ళదనమాట, చాలా బాగుంది. కొంచెం ఆయిల్ యూస్ చేసుకొని ఇలా చేస్తూ ఉంటానన్నమాట. ఫస్ట్ వేయగానే కొంచెం సిమ్లో పెట్టి వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆ మసాలాలన్నీ అప్పుడు సపరేట్ కాకుండా ఉంటాయి. తర్వాత లాస్ట్లో ఇంకా బాగా ముక్క ఫ్రై అయ్యింది అన్నప్పుడు దాన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెడితే కానీ ఎర్రగా కరంచీగా వస్తుంది అనమాట, కరకరలాడుతూ. తర్వాత ఎవరైనా కొంచెం ఇక్కడ కార్న్ఫ్లోర్ ఒకటే వేస్తాను, మైదా వేయనమాట. మోస్ట్లీ మైదా అలాంటివి యూజ్ చేయకూడదు అన్నది ఉన్నాయన్నమాట, కొన్ని లిమిట్స్. దానికోసమని వేయనమాట. లేదు అంటే కొంచెం రైస్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి. చాలా క్రంచీగా వచ్చింది, చాలా ఎమ్మి టేస్ట్.